హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వినుత కోట కేసు వినూత్న మరుపులు తిరుగుతోంది. రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఏంటి అన్న కోణంలో రకరకాల పరిశోధనలు, అటువైపు పోలీసుల ఎంక్వైరీ జరుగుతోంది, మరోవైపు అనేక కోణాల్లో మీడియాలో కూడా స్టోరీలు వస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటుగా మాట్లాడటానికి కువైట్ నుంచి ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో రాయుడు అలియాస్ శ్రీనివాస్ బావ వరస అయ్యే ప్రశాంత్ ప్రస్తుతం మనతో పాటుగా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, నమస్తే ప్రశాంత్. నమస్కారం అన్న. ప్రశాంత్, ఓవరాల్ గా ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి మీడియాలో వచ్చే కథనాలన్నీ చూస్తా ఉంటే ఇదంతా ఈ అబ్బాయిని ఒక బదనాం చేసే పనిగా పెట్టుకుని ఈ అబ్బాయిని ఒక పావుగానే వాడుకోవాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది. ఆ అబ్బాయి వాస్తవానికి 22 సంవత్సరాల ఏజ్ కలిగిన అబ్బాయి, మంచేది చెడేది అని మినిమం జ్ఞానం లేనటువంటి ఒక సాధారణ యువకుడు. వినుత కోట గారి దగ్గర ఆ అబ్బాయి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఈ జనసేన పార్టీ అనే ఒక సిద్ధాంతానికి ఆకర్షితుడవడం వల్ల ఇష్టం పెరగడంతో ఆమె ద్వారా ఏమన్నా చెప్తే దగ్గరికి వెళ్ళి ఆ వాటిలో పాలు పంచుకొని రిటర్న్ రావడం తప్పితే ఆ అబ్బాయికి వేరే విషయాలు ఏవి పట్టించుకునే అంత నాలెడ్జ్ లేదు. మొట్టమొదటిగా ఓకే, ఇక్కడ ప్రొజెక్ట్ చేసే విధానం వచ్చేసి ఆ అబ్బాయికి ఇల్లీగల్ అఫైర్ అంటగడుతున్నారు. బెడ్రూమ్ లో సీన్లు తీశారని చెప్పి ఇంకొకటి ఫెమినా తీసుకొని వస్తున్నారు. ఇదంతా టోటల్ ట్రాష్. ఎందుకంటే ఆ అబ్బాయి ఒకవేళ మీరు చెప్పండి ప్రశాంత్, ఆ అబ్బాయికి ఆమెకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే నేను ఎక్కడో విన్నాను, అక్కడ రాఖీ కట్టి వచ్చి అక్కడ రాఖీ కట్టించుకున్న తర్వాత ఈమె దగ్గర రాఖీ, వాళ్ళ చెల్లెల దగ్గర రాఖీ కట్టించుకునేవాడని ఎక్కడో విన్నా. నిజంగా అక్క తమ్ముళ్ళ లాంటి బంధం ఉందా, లేకపోతే బయట మాట్లాడుకునేటట్టుగా అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? లేదన్నా, అతను జస్ట్ ఒక అక్క ఒక అమ్మ అనే కోణంలోనే ఆమెతో ప్రవర్తించేవాడు తప్పితే నాకు డైరెక్ట్ గా చూసి నాకున్న ఇన్ఫర్మేషన్, నేను డైరెక్ట్ గా అనుభవం రీత్యా నాకుండే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డైరెక్ట్ గా చూశాను కదా. నా పురుడుకు వచ్చినప్పుడు అట్లా చూసిన సందర్భాల్లో ఆ అబ్బాయి ఒక అమ్మ, ఆమెకు పిల్లలు లేని సందర్భంలో వీళ్ళు ఒక పిల్లల మాదిరి ట్రీట్ చేస్తాంది అనే ఒక సుదుద్దేశంతోనే ఆమె వీళ్ళని చూస్తా ఉండింది. వీళ్ళు కూడా మాకు కుటుంబ సభ్యులు లేరు వెనక, మాకేదన్నా జరిగితే ఒక భరోసాగా వీళ్ళు ఉంటారు అనే కోణంలోనే ఆమెతో బిహేవియర్ అనేది ఉన్నింది. ఒక అక్క ఒక అమ్మ. ఓకే, ఇదే విధి విధానాలతో అలాంటి అక్క అమ్మ లాంటి రిలేషన్ లో ఉండే ఆమె ఉన్నట్టుండి ఈ రకంగా చంపేసేదాకా వెళ్ళటానికి రీజన్ ఏమనిపిస్తుంది మీకు? అన్న, అది రీజన్ అనేది బయటికి ఎవరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడం లేదన్నా. అంతా జరిగే ఈ సంభాషణలన్నీ ఆ అబ్బాయి పక్కనే తప్పు అనే విధంగా చూపిస్తున్నారు. ఆ అబ్బాయికి ఒక చెల్లెలు ఉంది, ఆ అబ్బాయికి బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్లో ఆ అబ్బాయి వీళ్ళ దగ్గర ఉంటే నాకేదన్నా మా చెల్లెల్ని ఫ్యూచర్ లో నిలబెట్టుకొని నేను కూడా కొద్దిగా సెటిల్ అవ్వగలుగుతాను అనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఉన్నాడు. వీళ్ళు ఒకవేళ ఇక్కడ ఇంకొక విషయం, ఏదో బెడ్రూమ్ లో బట్టలు మార్చుకుంటా ఉంటే వీడియో తీశాడు, ఏదో ప్రైవేట్ స్పేస్ వీడియోలు తీశాడు, వేరే వాళ్ళకి పంపించారు అనేది మెయిన్ గా బయటికి ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే, అది ప్రొజెక్ట్ అయ్యే విధానం ఆ కోణంలో మనం ఆలోచించినా కూడా అది ఆమెకు రాజకీయ రీత్యా ఇటువంటి కార్యకలాపాలు చేసుంటే ఒకవేళ అతను ఆపోజిట్ అతను ఎవరైతే అనుకుంటున్నారో అతడు చెడియి ఈమెకు సింపతి పెరిగి రాజకీయ రీత్యా ఇంకా బలం చేకూరే విషయమే అది జరిగింది. ఆ మినిమం కామన్ సెన్స్ ఆమెకు లేదు అని నేను అనుకోవడంలే. ఆ కామన్ సెన్స్ ఉండే మనిషి ఆమె. సరే, అంటే ఒక మాట చెప్పండి. ఇప్పుడు రహస్యాలేవో వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి అంశాన్ని మీరు అన్నట్టుగా ఈ అబ్బాయి ఇంట్లో పిల్లాడిలాగే ఉండేవాడు, వాళ్ళు అట్లే చూసుకున్నాడు, ఈ అబ్బాయి కూడా అట్లే ఉన్నాడు, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ రూమ్ లో ఉండేవాడు, వాళ్ళ ఇంట్లో పిల్లోడిలాగా ఉండేవాడు అన్నారు. ప్రతి విషయంలో కూడా ఆ అమ్మాయికి సంబంధించి ప్రతి విషయం కూడా ఈ అబ్బాయికి తెలిసేది. ఇవన్నీ రహస్యాలన్నీ తీసుకెళ్లి అక్కడ వేరే పార్టీ అభ్యర్థికి లేకపోతే ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యేకి చేరవేశాడు. ప్రలోభాలకు గురి చేశారు. వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి కొంత అమౌంట్ ఈ అబ్బాయికి ఇచ్చి ఈ రకంగా చేశారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం?
మీకు దీని పట్ల ఏమన్నా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అన్న, అది డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాడు అనేది అవాస్తవం అన్న. డబ్బులు మేము అనుమాన పడేది ఈ అబ్బాయి, ఆ అబ్బాయి ఉండే అతని అవసరాలు, అతని పరిస్థితులు రీత్యా ఏమన్నా వాళ్ళు ఆశ చూపించే ఉంటారేమో అనే ఒక చిన్న సందేహం మాత్రమే. దాంట్లో ఉమ్, క్లారిటీ లేదు ఎవరికి. ఆ ఉమ్, వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో ఎవరికి నిజ నిజాలు తెలియదు, బయటికి రావడం లే. ఉమ్. ఓకే. అంటే ఇకపోతే బంధించిన ఆ దీంట్లో అబ్బాయిని మా బంధించారు, ఫ్యామిలీ అంతకు ముందే బంధించారు. ఆ అబ్బాయి దూకి పారిపోయేటప్పుడు కాలు విరిగింది, హాస్పిటలైజ్డ్ అయ్యాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఆ సందర్భంలో మీకు ఈ వ్యవహారాలన్నీ మీ దృష్టికి రాలేదా? వాళ్ళ బామ్మ, మా ఆ దృష్టికి అబ్బాయి, వాళ్ళ చెల్లెలు అందరూ వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక సెటిల్మెంట్ జరిగింది, ఇవన్నీ చెప్తున్నారు కదా. అప్పుడు మీ దృష్టికి వచ్చిన ఇవన్నీ కూడా? అన్న, ఆ దృష్టి అవి జరిగినప్పుడు, అది జరిగిన కొద్ది రోజుల్లోనే ఏమన్నారు, ఇలా బయటికి చెప్తున్నారు అని చెప్పి ఒక మాట వాళ్ళని తీసుకెళ్లి, వాళ్ళ బామ్మను ప్రత్యేకంగా తీసుకెళ్లి మా దగ్గర ఏం చేయమంటారంటే, మేము ఉండి అమ్మ వదిలేసి మేము ఆ అబ్బాయిని కేర్ తీసుకుంటాము, తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేశాడేమో తెలియదు, దాంట్లో వాస్తవాలు ఏమున్నాయో కూడా తెలియదు, దయచేసి ఆ అబ్బాయిని దీంట్లోకి లాగొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి, వాళ్ళు ఏదో ఒక అగ్రిమెంట్ వాళ్ళే టైప్ చేసుకొని వాళ్ళే ఆ అబ్బాయి దగ్గర ఒప్పించి రాయించుకొని సంతకాలు తీసుకున్నారు అని నా వరకు చెప్పారు సార్. ఉమ్. తర్వాత ఒక మళ్ళీ వాళ్ళ ఖాళీ దగ్గరికి పేపర్ల ఎందుకు మీద వెళ్ళాడు ఆ అబ్బాయి? ఆ అబ్బాయిని వాళ్ళే తీసుకెళ్లారు సార్. మళ్ళా వాళ్ళే తీసుకెళ్లారు. ఉమ్, ఆ అబ్బాయి వచ్చి, ఆ అబ్బాయి పాటికి ఆ అబ్బాయి ఉన్నవాడిని మళ్ళా తీసుకెళ్లి, నేను ఆ అబ్బాయికి సన్నిహితంగా ఉండే ఫ్రెండ్స్ ద్వారా నేను మాట్లాడి తెలుసుకునేది ఏంటంటే, వాళ్ళకు కూడా ఈ చంద్రబాబు అన్న అతను ఫోన్ చేసి ఏదో కారణాలు చెప్పి దాన్ని మ్యానిపులేట్ చేసి కోప్పడినట్టుగా, తర్వాత ఇంటర్నేషనల్ గా ఏదైతే ఇంటర్నెట్ కాల్స్ ఉంటారు కదా, డైరెక్ట్ కాంటాక్ట్స్ లో చేయకుండా ఏమన్నా ఉమ్, కాల్ ట్రేసింగ్ అవుతాయని చెప్పి ఇంటర్నేషనల్ అప్లికేషన్ లో నుంచి ఏదో డౌన్లోడ్ చేసుకొని ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాట్లాడినారు, 2-3 సార్లు మాట్లాడారు. ఉమ్. ఒకవేళ వీళ్ళ తప్పు ఏదీ లేదు, ఏమీ చేయలేదు అనేది ఉంటే, వాళ్ళు ఇంటర్నేషనల్ గా అట్లా దొంగ నెంబర్లతో ఫోన్ చేసి దొరకకూడని ప్రయత్నం చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమ్. మీరేమనుకుంటున్నారు అలా ఇప్పుడు వినుత కోట వాళ్ళ వాదన ఏంటంటే, మేము బంధించాము, మేము పట్టుకొని కొంత మా వీడియోలు ఉన్నాయి కాబట్టి అతన్ని కొట్టి ఆ వీడియోలు తీసుకుందామన్న ప్రయత్నమే చేశాం తప్ప, ఆ తర్వాత అతనే వెళ్ళి ఉరేసుకున్నాడు అన్న కథనం కూడా బయట ప్రచారంలో ఉంది. సో మేము సార్ చంపలేదు, ఉరేసుకున్నాడని. సార్, ఆ అబ్బాయి పోయి ఉరేసుకునే అంత పిరికివాడు కాదు సార్. ఉమ్, ఆ అబ్బాయి ఉరేసుకునేంత పిరికివాడు కాదు. ఆ అబ్బాయికి బాధ్యత ఒకే ఒక చెల్లి అతని మీద భరోసాతో ఉన్నదని కూడా అతనికి తెలుసు. ఉమ్, ఆ బాధలో నుంచి, కటిక పేదల నుంచి వచ్చి కొద్దిగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో, ఎదగాలి, మేము నలుగురిలో నార్మల్ జీవితాన్ని పొందాలి అనే ఉద్దేశంతో కష్టపడతా వస్తా ఉన్న అబ్బాయి అలా తనకు తానుగా ఊరేసుకొని చనిపోయేది అనేది నమ్మదగిన విషయం కాదు సార్. అది మీరేమనుకుంటున్నారు మరి? వీళ్ళే కొట్టి అది చంపారనుకుంటున్నారా? అది అది ఖచ్చితంగా వీళ్ళలోనే జరిగింది. ఇంకొక విషయం మా దృష్టికి వచ్చిన్నారు సార్. ఉమ్, వాళ్ళని ఇప్పుడు తమిళనాడులో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళు మెయిన్ గా ఈ కేసు రీత్యా మెయిన్ పాత్రధారులు, దీంట్లో మెయిన్ పాత్రధారులు వచ్చి వినుత గారు, ఉమ్, వాళ్ళ హస్బెండ్ అనేది పక్కాగా అందరికీ ఉండే సమాచారం. ఉమ్. వాళ్ళు A1 A2 అనే స్థానంలో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఓకే. వాళ్ళు A4 A5 కిందికి వచ్చి ఆ మిగిలిన ముగ్గురిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యానిపులేట్ చేసి దాంట్లో ఇరికిచ్చి వీళ్ళు బయటికి వచ్చి దీన్ని ఏమన్నా ఏమార్చే విషయంగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టు నాకు తెలిసింది సార్. ఓకే. రైట్. అంటే ఇప్పుడు దీని మీద ప్రశాంత్ మీరు ఆ, ఎస్ ప్రశాంత్. అదే ఓకే. చెప్- A1 A2 A3 టెక్నికల్ గా వాళ్ళు ఎలాగైనా మార్చుకోవచ్చు. అంటే ప్రత్యక్షంగా వీళ్ళు హత్య చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ప్రోద్బలం చేసింది వీళ్ళు కాబట్టి మరి A3 A4 A5 గా పెట్టారా లేకపోతే ఏమో మనకి, మనం దానికి పూర్తిగా దానికి టెక్నికల్ రీజన్స్ మనకైతే తెలియవు కదా. మొదట A1 గా పెట్టి తర్వాత మార్చారా? అవును సార్, మొదట A1 గా పెట్టి తర్వాత మార్చారనే ఇన్ఫర్మేషన్ నా దగ్గరకు వచ్చిందా సార్. అంటే మ్యానిపులేట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం సార్, మ్యానిపులేట్ చేసి ఏదో విధంగా దీని మీద బయటపడి వాళ్ళు ఏదైనా, వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మేము సాధారణ జీవితం గడిపే సాధారణ మనుషులం. మేము రోజు కూలి ఏదో ఒక పని చేసుకుంటేనే మేము బతకగలిగే పరిస్థితి మాది.
Yes. ప్రశాంత్, ఇప్పుడు అంత ప్రేమగా చూసుకున్న వ్యక్తిని ఇంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి ప్రాణం తీసేంత పరిస్థితికి వచ్చింది అంటే ఏమున్నాయి అతని దగ్గర అంత ప్రపంచానికి తెలియకూడనివి, లేకపోతే వీళ్ళకి సంబంధించిన రహస్యాలు ఏమున్నాయి? మీరు అంటున్నారు వీడియోలు తీయడం అనేది అదంతా కరెక్ట్ కాదండి అని అంటున్నారు కదా మీరు. సో ఏముంటే వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు మీరు అనుకుంటున్నారు? సార్ ఆ లోపల రాజకీయ కోణంలో చూస్తే ఎన్నో లోతుపాట్లు ఉంటాయి సార్. అది జరిగిన ఉమ్. వాళ్ళు ఏదో లోకల్లో చేశారనేది ఒక వార్త ఉంది. ఏం చేశారనేది? ఏదో ఇల్లీగల్, ఏదో ఒక కాంట్రాక్ట్ పరంగా ఏదో లోకల్ గా ఉండే రియల్ ఎస్టేట్ విషయాల్లో ఏదో జరిగింది అనేది ఒక చిన్న, నా వరకు దృష్టికి వచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అది అంటే లోపల ఇంకెంత పెద్ద విషయం ఉండాలి. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లావాదేవీల్లోనే తేడా వచ్చిందంటారా మీరు? దాంట్లోనే ఏదో జరిగింది అనేది నా వరకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి జరిగిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం నేను ఇంకా చేస్తున్నా సార్. ఎవరికి పూర్తి సమాచారం లేదు దీంట్లో. 100% అవాస్తవాలు. ఆ అబ్బాయి వీడియోలు తీశారనేది, బయటికి వాళ్ళకు ఆ వీడియోలు పంపించారనేది 100% తప్పు స్టేట్మెంట్ సార్ అది. ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యే కాల్ రికార్డ్స్, ఈ అబ్బాయి కాల్ రికార్డ్స్, వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్ని కూడా తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారనేది కూడా మనకు సమాచారం అందుతోంది. ఇప్పుడు మీరేమంటారు, ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఎట్లా ఉంది అంటారు మీరు? సార్ ఆ కాల్ రికార్డ్స్ తీసేంత వరకు నిజ నిజాలు బయటికి రావు కదా సార్. అది తీసి మీరేమనుకో ఎమ్మెల్యే పాత్ర ఉందా ఇందులో? అంటే మీ వాడిని ప్రొవోక్ చేయడం కానీ, మీ వాడికి కొంచెం ఏదైనా ఆశ చూపడం కానీ, ఏదేమైనా కానీ ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏమన్నా ఉందా? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇంకొక రకంగా కానీ పాత్ర ఉందని మీరు భావిస్తున్నారా? సార్ ఇప్పుడు జరిగే ఈ పరిణామాల్లో జరిగే డిస్కషన్లు బట్టి చూస్తే ఉండాదేమో అనే ఒక అనుమానం తప్పితే దాంట్లో క్లారిటీ లేదు సార్. మాకు ఉండాదేమో అనే ఒక అనుమానం మాకు. ఎందుకంటే ఆ అబ్బాయి కాల్ రికార్డ్స్ తీసి ఆ అబ్బాయి మా వరకు అయితే ఇది జరిగింది, ఇట్లా జరుగుతుంది అనే విషయం మా వరకు కూడా తీసుకొని వచ్చే పరిస్థితి తీసుకురాలి వాళ్ళు. లోపల ఏం జరిగింది అనేది పూర్తిగా వాళ్ళు, ఇప్పుడు ఆ అబ్బాయి అలా చేశాడు అన్నప్పుడు వాళ్ళ చెల్లెలు హస్బెండ్ మేమంతా ఉన్నాం కదా, మమ్మల్ని తీసుకెళ్లి ఈ విధంగా జరిగింది అని మాకు ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే ఆ అబ్బాయి ద్వారా జరిగిన నష్టానికి అది ఆ నష్టాన్ని భర్తీ చేసుకోలేనంత నష్టం ఆ అబ్బాయి చేయలేదనేది మా ఉద్దేశం. ఈ పేట చంద్ర అనే, అవును కరెక్టే, కానీ పేట చంద్ర అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. ఆ వ్యక్తి మధ్యవర్తిత్వం వహించడం వల్లనే ఆ వీడియోలన్నీ సేకరించి ఇవ్వమన్నాడు. ఆ రకంగా ఆమె వీడియోలు అంటే శారీరక గోప్యతకు సంబంధించిన వీడియోలన్నీ తీసి ఈ అబ్బాయి వాళ్ళకి చేరవేశాడు. అందుకు గాను ఈ అబ్బాయికి డబ్బులు ఇవ్వజూపారు. ఇది ప్రధానంగా జరుగుతున్నది. అయితే ఇందులో పేట చంద్ర పాత్ర ఏంటి సార్? అది కూడా నేను పోయినసారి చెప్పిన తర్వాత ఇప్పుడు నేను కనుక్కొని వాళ్ళందరికీ అడిగితే అది కూడా వినుత గారి వాళ్ళే ఫోన్ చేసి ఆ అబ్బాయి పేరు మీద అని చెప్పించినట్లుగా చెప్తున్నారు సార్. వినుత గారు వాళ్ళే ఆ అబ్బాయి అతని పేరు చెప్పమన్నట్లుగా ఇతన్ని కొట్టి ఈ హింసించే క్రమంలో అతని పేరు బయటికి తీసుకురావాలనే ప్రయత్నం జరిగినట్లుగా నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది సార్. అంటే ఇప్పుడు పేట చంద్ర ఏ పార్టీ? అతడు జనసేన పార్టీకి సంబంధించిన యాక్టివ్ మెంబరే అని చెప్పి ఇప్పుడు నాకు కొద్ది నిమిషాల ముందే తెలిసింది సార్. 1 గంట ముందు తెలిసింది. నేను వాళ్ళ ఊర్లో పెద్దగా తిరిగిన వాడిని కాదు సార్. ఆ లోకల్లో మాది రైల్వే కోడూరు మండలం గుండాలపల్లి గ్రామం. దీంట్లో మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది. మేము ఒక చిన్న జీవితాలు సార్, ఏదో నెల జీవితంకి పని చేసుకొని బతికే జీవితాలు. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మా కుటుంబం మీద పడి ఉంది. మేము ఇక్కడ మీరు ఎవరైనా ఒక మనిషి ప్రాణం తీశారు అంటే వాళ్ళ ప్రాణ మానానికి ఏదైనా హాని ఉంది అని చెప్తే అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే కదా అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యి హింసించి ప్రాణం తీసేంత వీడియోలు ఎక్కడున్నాయో చెప్పమని, పంపించావా పంపించలేదా అని ఇన్ని పెద్ద ఎత్తున వాళ్ళ చాటింగ్ కూడా బయటపడిందంట. మీకు తెలుసో లేదో, వాళ్ళ ఈ పేట చంద్రకి అలాగే ఈ మీ ఎవరైతే బావమరుదున్నాడు చనిపోయాడో ఆ అబ్బాయికి మధ్య జరిగిన చాటింగ్ వివరాలు కూడా బయటపడ్డాయని, ఆ చాటింగ్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు.
అవి తొందరగా పంపించు ఆ వీడియోలు అని చెప్పేసి అతను అడగడము, అవి ఆ చాటింగ్ కూడా చూసిన కొంతమంది నాకు ఫోన్ చేసి మేం ప్రత్యక్షంగా చాటింగ్ చూసాం సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. లేదు సార్, దీంట్లో వాస్తవాలు అయితే లేవని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ లోకల్లో సొంత అన్న ఆ అబ్బాయికి పెద్దమ్మ ఉమ్, కొడుకు, అతని ద్వారా పేట చంద్ర దగ్గరికి వెళ్ళి అతను మాట్లాడడం కూడా జరిగింది సార్, ఏంది ఉమ్, పరిస్థితి అని. దీంట్లో ఉమ్, అతను చెప్పిన విధానంగా క్లారిటీగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, దీంట్లో నాకు ఉమ్, సంబంధం లేదు అనేది. అది ఎంతవరకు అనేది ఎంక్వైరీ చేస్తేనే బయటికి వస్తుంది సార్. ఉమ్, ఎంక్వైరీ పూర్తి దర్యాప్తు జరిపితేనే బయటకు వస్తుంది. ఉమ్. ఇప్పుడు వాళ్ళ బామ్మ ఏమంటుంది, వాళ్ళ అమ్మమ్మ లేదా నాన్నమ్మ? వాళ్ళ నాన్నమ్మ ఏముంది సార్, ఆమె కనీసం ఆ, బయట ఎవరితో ఎలా మాట్లాడి అని కనీస జ్ఞానం లేని మనిషి సార్. ఆమె ఏం చెప్తుంది సార్, ఉమ్. అతని మీద ఇప్పుడు ఆ అబ్బాయి ఆ డిపెండ్ అబ్బాయి అయింది ఏ ఆమె. విషయాలు ఆ అబ్బాయి ఏ విషయాలు కూడా వాళ్ళ చెల్లెలతో కానీ వాళ్ళ బామ్మతో కానీ మీలాంటి వాళ్ళతో కానీ మీ తమ్ముడితో కానీ షేర్ చేసుకోలేదా అండి? సార్, ఇంత పెద్ద కుట్రకోణం జరుగుతోంది అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ ఆ అబ్బాయి తరపు నుంచి. ఆ ఉమ్, అబ్బాయి అంత నాలెడ్జ్ కూడా కాదు సార్. ఉమ్. అంత 22 సంవత్సరాలు సార్, ఇప్పుడు అతను ఎంజాయ్ చేసే వయసు అది. కరెక్టే. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ చెల్లి చెప్తున్న వివరాల ప్రకారం ఇక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత, అంటే ఆ సెటిల్మెంట్ జరిగేటప్పుడు 15,000 రూపాయలు ఇచ్చాము, మీకు మాకు సంబంధం లేదు, ఇక నుంచి మాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఆమె ఒక ప్రకటన రాసుకొని సంతకం పెట్టించుకున్న రోజు ఏం జరిగింది? మీరు మాట్లాడి ఉంటారు కదా, ఆ రోజు ఏం జరిగింది? ఇలాంటి భయానకమైన పరిస్థితి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారా, లేకపోతే ఇందులో ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టారా? సార్, వీళ్ళని తీసుకోపోయి ఏం జరిగింది అనేది పూర్తి వివరాలతో చెప్పకుండా మాకు ఉమ్, ద్రోహం చేశారు అనే పద్ధతిలోనే ఏదో వాళ్ళు అంటే, వీళ్ళు పేద వీళ్ళు అంతగా గొడవ పడి గట్టిగా క్వశ్చన్లు వేసే అంత మనోస్థైర్యం కలిగిన వాళ్ళు కాదు సార్. మొట్టమొదట ఉమ్, వీళ్ళ అవ్వ గాని మా ఇంట్లో మా పాప గాని వీళ్ళిద్దరూ అంతగా రైజ్ ఇవ్వగలిగే వాళ్ళు కాదు. ఇంత జరుగుతుందని కూడా వీళ్ళు అనుకోలే. ఉమ్, ఏదో పొరపాటు చేశాడేమో అనే సదుద్దేశంతో ఎందుకు వీళ్ళతో ఇంకా వద్దు, ఆ సెటిల్మెంట్ ఏదో చేసేసి వాళ్ళు అడిగింది ఇచ్చేసి బయటకు వచ్చేసి మన జీవితం మనం బతుకుదాం, కష్టపడుకుందాం అనే కోణంలో ఆ అబ్బాయి ఉన్నాడు సార్. అంటే ఆ రోజు మళ్ళా ఆ ద్రోహం ఏంటో చెప్పలేదా వాళ్ళు ఆ రోజు? ఇట్లా ద్రోహం చెప్ మాకు వీడియోలు చెప్ తీసాడని ఇలాంటివి చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్. ఉమ్, ఇప్పుడు కొత్తగా అల్లిచ్చి చెప్తున్నారు సార్, అక్రమ సంబంధం అనేది ఆ వీడియోలు అనేది ఇప్పుడు చెప్తున్నారు, ఆ ఉమ్, రోజు చెప్పలేదు. ఓకే. సో మీరేం అది ఒకవేళ కోరుకుంటున్నారు ప్రశాంత్? చెప్పండి అది. సార్, ఒకవేళ ఇప్పుడు జరిగేది ఉంటే అది ఆమెకు ప్లస్ అయ్యే విషయాలే ఆమె చెప్పే రీజన్స్ ఏదైతే ఉన్నదో అది ఉమ్, ఆమె మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. ఆమె ఒక ఉమ్, ప్రజా జీవితంలో ఒక 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 స్టేజ్ లో ఉండే మనిషి. ఆమెకు అంత ఉమ్, తెలివి లేదు అని నేను అనుకోలే. ఉమ్, అటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఆమె చెప్పే రీజన్స్ ఉన్నాయో అవి ఈ ఉమ్, కెమెరాలు ఈ విషయాలు కూడా బయటికి పొక్కిచ్చునుంటే అది ఆమెకి ప్లస్ అయ్యే ఉమ్, విషయాలు అనేది మనకు నాకుండే నాలెడ్జ్ ప్రకారం సార్. ఓకే. అది కాదు అనేది నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నా, అదైతే కాదు సార్, దీని వెనక ఏదో ఉంది. అదే ఏముంది ప్రశాంత్ గారు, మీకు తెలియాలి కదా. అది అంటే అది మీరు చాలా అది మందితో మేము మాట్లాడారు కదా, చాలా మంది వాళ్ళ సార్. ఫ్రెండ్స్ తో మాట్లాడి ఎవరో ఒకరికి షేర్ చేసుకునే అవకాశం ఉండేది కదా, ఎవరో ఒకరితో షేర్ చేసుకొని ఉంటాడు కదా అబ్బాయి అయినా. మీరు చాలా మందితో సార్, మాట్లాడారు కదా. నాకు నాకు ప్రాణహాని ఉందనో, నన్ను ఇలా కొడుతున్నారనో, నన్ను వీడియోలు తీశారనో, నా మీద నెపం మోపారనో, లేకపోతే ఆ ఇంకోటి ఏదో ఆ ఉంటాయి కదా. అబ్బాయి ఫ్రెండ్ ఆ అబ్బాయి ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఏమైందిరా ఏమి అని అంటే, నేనేం మాట్లాడినా కూడా నన్ను చంపేస్తారు, నేను ఇప్పుడు ఏం ఓకే. మాట్లాడలేను అని ఆ ఎ- అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినట్లుగా నా వరకు వచ్చింది సార్. ఎవరు చంపేస్తారు? వినుత వాళ్ళ, లేకపోతే వినిత అటువైపు వా- వేరే వినిత పార్టీ వాళ్ళ? వినిత వినిత వాళ్ళే చంపేస్తారు, నన్ను ఉమ్, చంపేస్తారు, కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడే పరిస్థితి కాదు అని ఆ అబ్బాయి ఒక అబ్బాయికి చెప్పినట్లు నాకు తెలిసింది సార్. ఉహుం, ఉహుం. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు సరే, A1 A4 A5 అనేది పక్కన పెడితే, మొత్తం మీద అయితే వాళ్ళు హత్య చేశారన్న కోణంలోనే వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్లే కారణమని. ఇంకా దీని మీద లోతుగా ఎంక్వైరీ చేయాలా? మీ నుంచి మీరేం కోరుకుంటున్నారు?
సార్ ఇప్పుడు మా నుంచి మేము కోరుకునేది అది పూర్తిగా తమిళనాడుకి సంబంధించిన మ్యాటర్ అయితే కాదు ప్రస్తుతానికి. ఉమ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం అది. ఉమ్, గవర్నమెంట్ లో ఇది జరిగిన ఇప్పుడు జరిగే ఈ ఏవైతే సందర్భాలు ఉన్నాయో ఇవన్నీ గవర్నమెంట్ పక్కకే చూపిస్తా ఉన్నాయి. ఉమ్, వీళ్ళు ఇక్కడ లోకల్లో, నేను అనేది పైన విషయంలో నేను మాట్లాడలేదు సార్. లోకల్లో మనకు ఓకే. సంబంధించి ఇక్కడ నుంచి చంపేసి తీసుకెళ్లిపోయి అక్కడ పడేశారు అనేదే ఇక్కడ మెయిన్ గా వస్తున్న రీజన్ సార్. ఉమ్, ఉమ్, దీన్ని మేము దానికి మించి పోరాడే అంత, ముందుకు తీసుకెళ్లే అంత మేము ఇంకా దానికి క్లారిఫైగా గవర్నమెంట్ ఏదైనా దానికి తగిన చర్యలు తీసుకుంటాదని వేచి చూస్తున్నాం. ఇంకా మేము ఉమ్. ఇంకా ఏం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే గవర్నమెంట్ ఏదో దీనికి ఒకటి మొత్తం వినుత కోట దంపతులే దీనికి కారణమా, లేకపోతే ఇంకెవరైనా కారణం ఉన్నారా? ఒక హత్య చేశారంటే దాన్ని ఆ రకంగా పురిగొల్పిన వ్యక్తులు కూడా ఉంటారు కదా. ఆ వ్యక్తులు ఎవరు, ఆ శక్తులు ఎవరు అనేది మీకు ఏమనిపిస్తుంది అంటున్నా నేను. సార్, దాంట్లో ఇప్పుడు జరిగే దాని ప్రకారం ఉన్నారనేది మాకుండే అనుమానం సార్. మాకుండే అనుమానం ఏదో ఉమ్. ఒకటి లేకుండా వీళ్ళిద్దరి మధ్యలో ఆ అబ్బాయి అనవసరంగా బలి అవ్వడు కదా సార్. వీళ్ళిద్దరి మధ్యలో అంటే స్థానిక ఆ ఎమ్మెల్యే వినుత కోట మధ్యలో. స్థానిక వినుతం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి జరగకుండా ఒక సామాన్య ఉమ్. ఆ అబ్బాయిని చంపాల్సినంత అవసరం రాదు కదా సార్. అదే కదా, అదే ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే ఆ చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, అంత హింసించి చంపాల్సినంత అవసరం వచ్చింది అనేది కదా ప్రధానంగా. అదే సార్ మేము కోరుకునేది కూడా అదే సార్. మా బాధ కూడా అదే. చంపాల్సి వచ్చినంత సందర్భం ఏంది? సరిదిద్దుకోలేని తప్పు ఆ అబ్బాయి ఏం చేశాడు? ఉమ్. అదే ఇప్పుడు ఇప్పుడు అందరు సరిదిద్దుకోలేని అందరు అందరు అందరినీ వేధిస్తున్న ప్రశ్న అదే. ఉమ్. ఆ ఆ అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయికి, మా ఇంట్లో ఆ అమ్మాయికి ఏదన్నా భరోసా ఉంది అంటే వాళ్ళ అన్నయ్య సార్. ఓకే. వాళ్ళ అన్నయ్య. ఆ అమ్మాయి ఇప్పుడు ఒంటరి. ముందు వెనక ఉమ్. అసలే లేకుండా ఏదో ఒక చిన్న కొద్దో గొప్ప ఒక భరోసా ఉందంటే మా అన్నయ్య ఉన్నాడు, ఏదో ఒక రోజు సెటిల్ అవుతాడు, నాకు కొద్దిగా హెల్ప్ అవుతాడు. ఏదన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఒక భరోసా అనేది ఉంటది కదా సార్ ఒక ఆడపిల్లకి. ఆ అంతే ఆడపిల్లకి కదా, ఉన్న అంతే కదా. భరోసా వాళ్ళ అన్నయ్య సార్. ఇప్పుడు ఆ ఉమ్. అన్నయ్య లేడు. అంత పెద్ద ఉమ్. తప్పు ఏం చేశాడు? ఆ అమ్మాయి ఉమ్. ఒంటరైపోయింది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాల. ఇది వాస్తవాలు బయటికి రావాలా? ఇప్పుడు ఆ అబ్బాయి అంత పెద్ద తప్పేం చేశాడు, సరిదిద్దుకోలేని తప్పేం చేశాడు, ఆ తప్పు ఎవరు చేయించారనే కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సిందే కదా అంటున్నా నేను. అదే జరగాలి సార్. మేమనే సరిదిద్దుకోలేని తప్పు ఆ అబ్బాయి ఏం చేశాడు? వీళ్ళిద్దరి మధ్యలో ఏం చేశాడు ఆ అబ్బాయి అంత సరిదిద్దుకోలేని తప్పు? ఉమ్. అంత దాన్ని సరిదిద్దుకునే విధంగా దాన్ని ఆ అబ్బాయి దగ్గర మాట్లాడిచ్చేది కానీ, ఫ్యామిలీని తీసుకెళ్లిపోయి మాతో చర్చలు జరిపేది కానీ, దాన్ని వేరే కోణంలో వాళ్ళకు ఫేవర్ గా చేసుకోవాలా, ఏదో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా, అంత ఆలోచన కూడా లేకుండా వీళ్ళు ఉన్నారా? ఉమ్. ఓకే. డైరెక్ట్ గా సో డైరెక్ట్ గా చంపేయడమే కరెక్ట్ అని వీళ్ళే ఫిక్స్ అయిపోతారా? అంత తప్పు ఏముంది? ఉమ్. సో అందరి వైపు నుంచి ఎంక్వైరీ జరగాలంటారు. ఇటు ఎమ్మెల్యే వైపు నుంచి, అటు వినుత కోట వైపు నుంచి, అందరి నుంచి విచారణ చేసి సరైన న్యాయం చేయాలంటారు మీరు. ఈ అబ్బాయి తరపు నుంచి మేము కోరుకునేది అదే సార్. ఈ అబ్బాయికి, మా అమ్మాయికి ఉమ్. జరిగిన దాంట్లో నిజ నిజాలు ఏమున్నాయి, ఏం ఉమ్. జరిగినాయి అనేది బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి సార్. ఓకే. ఓకే. ఎవరు లేని అనాథ ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా అనాథ ఉమ్. అయిపోయింది సార్. ఇంక మేమే అంటే దానికి ఎట్లా చెప్పాలో నాకు ఇప్పుడు 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 పదాలు ఈ రావడం హత్య లేదు. సరే, ఒక్కసారి ఈ హత్య జరగక ముందు మీ అభిప్రాయం ఏంటి? ఆమె బాగా చూసుకుంటది మా వాడిని, చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలో, ఇలా అనిపించేదా? లేకపోతే వాళ్ళ దగ్గర కొంచెం ఇబ్బందులు పడుతున్నారని ఏమైనా అనిపించేదా మీకు ఎప్పుడైనా? సార్, ఒక డ్రైవర్ పని, ఇంట్లో ఒక లేబర్ లాగా బతుకుతా ఉన్నాడు సార్ అబ్బాయి. అంటే మనం మాట్లాడేది ఇంట్లో ఒక చిన్న ఆ, ఉంటారు కదా ప్రతి ఇంట్లో హెల్పర్ గా. ఉమ్. అలాంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల వయసు నుంచి ఆల్రెడీ ఉన్నాడు, ఆల్రెడీ బాగానే ఉన్నాడు, అంటే వాళ్ళ గౌరవంగానే దగ్గర ఉన్నాడు. చూసుకునే వాళ్ళు కదా వాళ్ళు. గౌరవంగా ప్రేమగా ఇంటి కుటుంబ సభ్యుడిగానే చూసుకునేవాడని మేము విన్నాను నేను. ఈ ఈ అబ్బాయి కూడా అలానే ట్రీట్ చేసేవాడు సార్. ఓకే. ఉమ్. ఈ అబ్బాయి కూడా వాళ్ళని ఉన్నత శిఖరాల కిందనే లెక్కేసుకుని అలానే చూసేవాడు సార్. ఓకే. ఓకే. వాళ్ళని ఒక పెద్దరికంగా మాకేదన్నా జరిగింది అంటే మేము వీళ్ళతోనే చెప్పుకోవాలి, మాకు ఉమ్. వీళ్ళే అనే ఓకే. ఉద్దేశంతోనే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు సార్. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్.
అంటే ప్రశాంత్ ఆలోచన ఏంటంటే, ప్రశాంత్ కావచ్చు, వాళ్ళ చెల్లెలు కావచ్చు, అంటే ఆ మృతుడి చెల్లెలు కావచ్చు, వాళ్ళ బామ్మ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ డిమాండ్ ఏంటంటే, ఇక్కడ ఏదో జరిగింది, జరగరాని తప్పు జరిగిందా, అంత పెద్ద తప్పు జరిగిందా, అతన్ని ప్రాణాలతో లేకుండా చేసేంత తప్పు జరిగిందా, జరగటానికి కారణం ఎవరు? సో ఇదంతా కూడా పూర్తిగా లోతుల్లోకి వెళ్ళి విచారించి అందరినీ సరైన న్యాయం జరగాలి, వాళ్ళకి అందరినీ శిక్షించాలి, ఎవరైతే ఈ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దీంట్లో విచారించి న్యాయం జరిగేలా చూడాలనేది ఆయన కోరిక. మరి పోలీసులు ఆ దిశలోనే విచారణ చేస్తారని మనం ఆశిద్దాం.